బేహద్ పరం మహాశాంతి. బేహద్ బేహద్ పిల్లలకి బాపు యొక్క 3 రూపాలు, అవి సాకారి, ఆకారి, నిరాకారి గురించి ఏదైతే వాణిలో చెప్పారో, అవ్యక్త వాణిలో దాని యొక్క విశేష రహస్యము చెప్తూ ఉన్నారు. బేహద్ పిల్లలందరికీ కూడా బేహద్ ప్రియ స్మృతులు అంటూ బేహద్ పరం మహాశాంతి అని చెప్తున్నారు. అపురూపమైన పిల్లలకి, విశ్వ పరివర్తక ఆత్మలకి, విశ్వ కళ్యాణకారి ఆత్మలకి, బేహద్ విశ్వం మొత్తమునకు ఆశా దీపాలుగా, ఆశా జ్యోతులుగా ఉండేటువంటి ఆత్మలకి, జహాన్కే నూర్ విశేష సేవాదారి పిల్లలకి, విశ్వం మొత్తానికి పరం శాంతి వైబ్రేషన్ను వ్యాపింపచేసే ఆత్మలకి, దాదాజీ యొక్క కార్యంలో సహయోగిగా అయ్యేటువంటి ఆత్మలకి, దాదాజీ యొక్క 100% దాదాజీని పూర్తిగా అనగా బేహద్ ఆల్మైటీ అథారిటీ యొక్క సాకార రూపమును బాపూజీ ఇచ్చే బేహద్ అలౌకికమైన పారలౌకికమైనటువంటి అనంత జ్ఞానమును తెలుసుకొని పూర్తిగా దాదాజీకి బలిహారం అయ్యేటువంటి పిల్లలకి, విశ్వ పరివర్తనతోటి స్వపరివర్తనతోటి విశ్వ పరివర్తన చేసే ఆత్మలకి, విశేషమైన సేవాదారి పిల్లలకి, సేవాదారి మా యొక్క హృదయపూర్వకమైన ప్రేస్మృతులు మరియు నమస్తే. మీరు ప్రతి సెకండు కూడా దాదాజీని, ఆల్మైటీ అథారిటీని జ్ఞాపకం చేస్తూ ఉండాలి. స్మృతితోటే పవర్ అనేది తీసుకుంటూ ఉండాలి. దాదాజీ మస్తకం నుండి ఏదైతే లైట్ వస్తూ ఉందో, పరంధామంలో బేహద్కే బేహద్ పరం 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 ధామంలో ఆ యొక్క పవర్ తోటి తమ ఆత్మ లోపల పవర్ని నింపుకుంటూ ఆత్మను పవర్ఫుల్గా తయారు చేసుకోండి అంటూ ఉన్నారు. మీరందరూ కూడా భాగ్యశాలి నక్షత్రాలు. బేహద్ పిల్లలంటే ఎవరు? లక్కీ స్టార్స్. బాప్ అడుగుతూ ఉన్నారు, మీ యొక్క లక్కీ నక్షత్రాలు కదా, ఎంత భాగ్యాన్ని పొందారు అని. ఇప్పుడు చాలా గొప్ప భాగ్యము మీకు తప్ప ఇంకెవరికీ లేనే లేదు. మీ యొక్క భాగ్యం ఏమిటి అంటే, బేహద్ భాగ్య విధాత బాప్ను మీరు సొంతం చేసుకున్నారు, మీ వాడుగా అయిపోయారు. ఇంతకంటే గొప్ప భాగ్యం ఇంకేముంటుంది? ఇంకెవరికి ఉంటుంది? ఉండదు కదా. పిల్లలుగా ఆయనకి మీరు అయిపోయారు, భాగ్య విధాత కూడా మీ వాడుగా అయిపోయారు, ఆయన పిల్లలుగా మీరైపోయారు. ఇంకేం కావాలి? పిల్లలుగా అవ్వటము అంటే బచ్చే బన్ గయా బచ్ గయా. ఎప్పుడైతే భగవంతుని బిడ్డలుగా అవుతారో మాయ యొక్క రక్షణ, మాయ యొక్క జాలం నుండి రక్షించబడతారు. భాగ్య విధాత తమను తమ వాళ్ళుగా చేసుకోవటం, మీరు ఆయన తమ వాళ్ళుగా చేసుకోవటం, ఇది చాలా గొప్ప భాగ్యానికి గుర్తు. శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మ నక్షత్రాలు అందరూ కూడా మీ యొక్క భాగ్యాన్ని తయారు చేసుకుంటూ ఉన్నారు కదా. ఎందుకంటే ఇంతకు మించినటువంటి అవకాశం ఇంకొకటి లేనే లేదు. ఏ విధంగా స్మృతి లేకుండా మీరు ఉండలేరు, సేవ లేకుండా కూడా మీరు ఉండలేరు. ఒక్కొక్క బిడ్డ అనేక దీపాలను వెలిగించేటువంటి ఆత్మలు, దీపమాలను తయారు చేసేవాళ్ళు. ఎలాంటి దీపాలను వెలిగించేవాళ్ళు? ఆత్మతోటి ఆత్మదీపాన్ని వెలిగించేవాళ్ళు. ఆత్మ చాలా పవర్ఫుల్గా అవుతూ ఉంది. దాదాజీని స్మృతి చేస్తూ మీరు బేహద్ పిల్లలుగా అయ్యారు. ఆత్మ దీపాలుగా అవుతూ అందరికీ వెలుగునిస్తూ ఉన్నారు. దీన్నే సత్యమైనటువంటి దీపమాల అంటూ ఉంటారు. ఒక్కొక్క బిడ్డ అనేక దీపాలను వెలిగిస్తుంది, అంటే ఆత్మజ్యోతుల్ని వెలిగిస్తూ ఉంటుంది. రాజతిలకము దీపం వెలిగించినప్పుడు అనగా స్వరాజ్యము పొందే ఆత్మలుగా ఉంటారు. ఆ రాజ్యతిలకము అంటే ఆత్మస్వరూపంలో ఉండటం.
ఎవరు తయారు చేస్తూ ఉన్నారు ఈ దీపాల మాలను అంటే, ఎవరైతే ఆత్మస్వరూపం మస్తకంలో ఆత్మ మెరుస్తూ ఉంటుందో దీపమాలను తయారు చేయగలరు. దీపమాల తయారు చేసేటువంటి ఆత్మలు రాజ్య భాగ్యానికి అధికారులుగా అవుతారు. స్వరాజ్య అధికారము, విశ్వరాజ్య అధికారము. రాజ్య తిలకము అంటే ఆత్మస్వరూపం యొక్క స్థితి. ఏ స్థితి అయితే కంట్రోల్లో ఉంటుందో రాజ్య తిలకము మీకు కూడా కంట్రోలింగ్ పవర్ని ఇస్తుంది. ఎప్పుడైతే ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉంటారో అప్పుడు మీకు పవర్ అనేది వస్తుంది. ఆ రాజ్యం మీకు లభిస్తుంది. రాజ్యము పొందటము అంటే మీరు దీనికి మరి శ్రేష్టమైనటువంటి స్థితిలో ఉండటం, మీ యొక్క వశంలో ఉండటం, మీ యొక్క తనువు మనసు మీ వశంలో ఉంటాం. కానీ మనసు తన వశంలోకి తీసుకుంది, శరీరం తన వశంలోకి తీసుకుంటే పరస్పరం మీరందరూ కూడా వశీభూతం అయిపోయారు. ఎప్పుడైతే అన్నిటినీ మీ వశం చేసుకుంటారో ఇప్పుడు రాజతిలకం పొందిన రాజ్యాధికారి ఆత్మలు అవుతారు. సేవ చేయండి అనగా తిలకధారిగా కండి. ఆత్మస్వరూపం యొక్క స్థితిలో ఉండండి. సేవ యొక్క ఉత్సాహ ఉల్లాసంలో ఉండండి. ఇతరులకు కూడా ఉత్సాహ ఉల్లాసమైన రెక్కలు ఇస్తూ ఉండండి. సదా సమయ ప్రమాణంగా వరదానాల నుండి మీరు అధికారి ఆత్మలుగా కావాలి. సదా భాగ్యం యొక్క బండారాను మీ నింపుకొని సంపన్న భాగ్యవంతులుగా కావాలి. బండారా ఓపెన్ చేసి సంపూర్ణ భాగ్యవంతులుగా తయారు చేసేవారు బాపు. యథాశక్తితోటి సర్వశక్తి సంపన్నంతో పరివర్తన అనేది అవుతుంది. శ్రేష్ఠ కర్మ అనేటువంటి పెన్ను ద్వారా, కలము ద్వారా శ్రేష్ఠ కర్మ యొక్క రేఖలు ఎంత కావాలంటే అంత పొడిగించుకోండి. ఈ రేఖలు మీ చేతిలోనే ఉన్నాయి. శ్రేష్ఠ కర్మ అనే పెన్ను మీ చేతిలోనే ఉంది. బేహద్ పిల్లల చేతిలో బాపు భాగ్యరేఖలను గీసుకోవటానికి కలం ఇచ్చేశారు. ఎంత కావాలంటే అంత తయారు చేసుకోండి. శ్రేష్ఠ కర్మ కలము ద్వారా సంపన్న భాగ్యవాన్ లక్కీ గీతల్ని గీసుకుంటూ ఉండండి. ఎంత మంచి వరదానం లభించిందో చూడండి. మీ యొక్క చేతిలో పెన్ను ఉన్నది. బాపు ఎంత కావాలంటే అంత భాగ్యాన్ని తయారు చేసుకోండి అని చెప్తున్నారు. దీంట్లో కంజూస్ అనేది లేదు. మీ భాగ్యము మీ గుప్పెట్లో ఉంది. గుప్పెట్లో మీ భాగ్యం ఉందన్న పాట కూడా ఉన్నది. భాగ్యంను మీరు వశపరచుకోండి. శ్రేష్ఠ కర్మలనే పెన్ను ద్వారా సంపన్న భాగ్యంను గీసుకుంటూ ఉండండి. సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకోండి. సమయం చాలా ముందుకు వెళ్ళిపోతూ ఉంది. సమయం యొక్క మహత్వం తెలుసుకొని సర్వప్రాప్తి స్వరూపంగా శ్రేష్ఠాత్మలుగా కండి. విశ్వసేవాధారి మా యొక్క హృదయపూర్వకమైన ప్రియస్మృతులు మరియు వీరికి నమస్తే చెప్తూ ఉన్నారు. ఈరోజు విశేషమైనటువంటి మెసేజీ నేను ఏమి ఇవ్వదలుచుకున్నాను అంటే, ఒక రహస్యమైన విషయాన్ని నేను చెప్పాలనుకుంటూ ఉన్నా. దాదాజీ గురించి చెప్పాలనుకుంటున్నా. నా యొక్క అనుభూతి గురించి చెప్తూ ఉన్నా. అనుభూతి పిల్లలతో పాటు షేర్ చేసుకోవాలి కదా. ఈరోజు దాదాజీ ఏదైతే జ్ఞానం ఇచ్చారో ఇప్పటి వరకు 96 నుండి ఏదైతే జ్ఞానం నడుస్తూ ఉన్నదో అది బేహద్దు జ్ఞానం. నెమ్మదిగా మెట్లు ఎక్కుతూ మనము ముందుకు వెళ్తూ ఉంటే అంతగానే మనకు అన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి. విద్యను నేర్చుకున్న కొద్దీ ముందుకెళ్ళే కొద్దీ మనకు విద్యలో ఉన్న లోతులు హైయెస్ట్ అనేది కూడా అర్థమవుతుంది. ఫస్ట్ బేసిక్ నాలెడ్జే, తర్వాత పెద్ద అయ్యే కొద్దికి పెద్ద విద్య. అంటే హై స్కూల్, కాలేజీ, పిహెచ్డి ఎలా ఉంటుందో బేహద్దు జ్ఞానం కూడా దాదాజీ అలాగే ఇచ్చారు. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? నేను చాలా హైరాణ అయిపోయేదాన్ని. బాపూజీని చూస్తూ ఉంటే, దాదాజీని చూస్తూ ఉంటే చాలా హైరాణ పడేదాన్ని. ఇంత గొప్ప క్యాలిక్యులేషన్స్ ఎలా వేస్తున్నారు అని బోర్డు పైన చదివిస్తూ
కోటాను కోట్ల క్యాలిక్యులేషన్స్ ఒక సెకండ్లో చేసేస్తూ ఉన్నారు. ఇంతగా అయిపోయింది, ఇంత సమయం రక్షించింది, ఇంత పర్సంటేజ్ అయిపోయింది, ఇన్ని కళల నుండి ఎన్ని కళలకు వచ్చేసారు, పవర్లో ఇంత తేడా వచ్చేసింది, వాయుమండలం ఇంత పరివర్తన అయిపోయిందని ఇదంతా ఎలా చెప్తున్నారు? ఈ పవర్ క్యాలిక్యులేషన్ ఏంటి? ప్రపంచంలో ఎవరు కూడా బాపూజీ అంత క్యాలిక్యులేటరు వేసేవాళ్ళు ఎవ్వలేరు. బాపూజీ మైండ్ ఒక కంప్యూటర్ అన్నమాట, గొప్ప క్యాలిక్యులేటర్. ఇంత గొప్ప క్యాలిక్యులేటర్ని కూడా ప్రపంచంలో ఎవరు తయారు చేయలేరు. కాదు, క్యాలిక్యులేషన్స్ ఎవరు వేయగలరు? అసలు లెక్కలు ఎవరు పెట్టగలరు? ఈ లెక్కలు ఎవరు చెప్పగలరు? దాదాజీ ఎలా చేస్తూ ఉన్నారు అది బోర్డు పైన వేసి క్యాలిక్యులేషన్తో సహా మనకు చెప్తూ ఉన్నారు. లోపలే పూర్తిగా నింపుకోండి, నాకు అర్థమవుతూ ఉంటుంది, జ్ఞానం ఇవ్వండి. బేహద్దుకే బేహద్దు పరంధామంలోకి వెళ్ళి నిరాకారి స్థితిలో స్థిరంగా ఉంటూ బోర్డు పైన చదివించండి. క్యాలిక్యులేషన్స్ అక్కడ నుండే పైనుండి బాపు హయ్యెస్ట్ డైమెన్షన్లోకి వెళ్ళినప్పుడు అక్కడి నుంచే వస్తూ ఉంటాయి. బుద్ధి కూడా అక్కడి నుండే నడుస్తూ ఉంటుంది. ఇది చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం. బేహద్దు పిల్లలు బేహద్దు బుద్ధితోటి గ్రహించండి. బేహద్దు గొప్ప రహస్య విషయం ఇది. దాదాజీ రహస్యము నేను పట్టుకున్నాను, నాకు అర్థమైపోతూ ఉంది. అందుకనే వాణిల్లో ఏదైతే చెప్పారో బాపు యొక్క రూపాలు, ఆ 3 రూపాల గురించి, సాకారము, ఆకారము, నిరాకారం. ఏంటా రూపాలు? సాకార రూపము, ఆకారి రూపం, నిరాకారి రూపం. సాకారి రూపంలో సాకారి ప్రపంచంలో అన్నీ కూడా ఆటుపోట్లు, కష్ట నష్టాలు, రాజకీయము, సామాజికము మొత్తం చూస్తూనే ఉన్నారు. ఏమైనా కూడా నష్టం అనేది వాటిల్లుతూనే ఉన్నప్పటికీ కూడా ఎలా సరిదేయాలో భూమి మీద సూక్ష్మ జగత్తులో కూడా ఏమేమి చెయ్యాలో ఆకారి రూపంతో చేస్తూ ఉన్నారు. భారతదేశానికి ఏ నష్టము జరగకూడదు, ప్రపంచానికి ఏ నష్టము జరగకూడదు, బేహద్దు పిల్లలకి ఏ నష్టము జరగకూడదు అని ఇక్కడ ఉంటూనే హద్దులో ప్రపంచం సాకార రూపంలో రూపంతో ఆలోచిస్తూ ఉంటారు. అందరినీ రక్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు గుప్తంగా ఉంటూ. అందుకే బాపు గుప్తము, పురుషార్థము గుప్తము, మహిమ స్థానము, పేరు ప్రఖ్యాతులు కూడా గుప్తమే. బాపూజీ పని ఏదైతే ఉందో సాకార రూపంలో, ఆ పని సాకార ప్రపంచాన్ని రక్షించటమే. ఎంతవరకైతే బేహద్దు పిల్లలు భూమి మీద ఉన్నారో, బేహద్దు దాదాజీ కూడా భూమి మీదే ఉంటారు. బేహద్దు బాపూజీ భూమి మీద మరి పరివర్తన అయ్యేదాకా ఉంటారు. ఎంతవరకు ఈ భూమిని రక్షించగలరు? బేహద్దు పిల్లల్ని రక్షిస్తూనే ఉంటారు. రక్షించే కార్యక్రమం ఏదైతే ఉందో అది సాకారంగా నడుస్తూ ఉంది. ఆఖరి రూపంలో బేహద్దు పిల్లలు ఏదైతే జ్ఞాపం చేస్తూ ఉన్నారో దాదాజీని, దాదాజీతో పాటు ప్రతి సెకండు ఎంతగా స్మృతి చేస్తూ ఉంటారో అంతగా తోడు నీడగా బాపూజీని నిభాయిస్తూ ఉంటారు. అధికారి రూపంలో పని చేస్తూ ఉంటారు. నిరాకారి రూపంలో దాదాజీ జ్ఞానమును ఇస్తూ ఉన్నారు. 3 రూపాల యొక్క మహిమ ఇదే కదా. బేహద్దు పిల్లలకు ఇవన్నీ కూడా తెలియాలి. దాదాజీ ఎలా చదివిస్తూ ఉన్నారు, ఎలా మనతో పాటు ఉంటూ ఉన్నారు, ఎలా ప్రపంచాన్ని రక్షిస్తూ ఉన్నారు, ఎలా వినాశనం నుండి రక్షిస్తూ ఉన్నారు, ఎలా సంకల్పాలు చేస్తూ ఉన్నారు, సంకల్పం ఎక్కడ చేస్తూ ఉన్నారు అనే విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నా దగ్గరికి అర్థమైనటువంటివి కనుక, నాకు అర్థమైన విషయం కనుక ఇప్పుడు మీకు చెప్తూ ఉన్నా. మన దగ్గర ఇప్పుడు సమయం కూడా ఎక్కువగా లేదు. ఏదైతే నేను రికార్డు చేసానో మీకు అది చెప్తూ ఉన్నా. చాలా గడిచిపోయింది. నేను ఇదే దాదాజీ గురించి పిల్లలకి చెప్పదలిచింది. ఎంత నేను చెప్పానో అదే ఎక్కువ. ఈరోజు కోసం ఇది ఎక్కువే. దాదాజీని గుర్తించండి, దాదాజీ యొక్క రూపాన్ని తెలుసుకోండి. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్, పరం పరం పరం, మహాశాంతి హై, మహాశాంతి హై.
మహాశాంతి హే. నమస్తే.